తెలంగాణ ప్రభుత్వానికి అలాగే హైడ్రాకు తెలంగాణ హైకోర్టు మరొక్కసారి నోటీసులు జారీ చేసింది. దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలను నివారించాలని జీవో నెంబర్ 90ని రద్దు చేసి 30 రోజులకు ముందు నోటీసులు ఇచ్చిన తరువాతే చట్టపరమైనటువంటి చర్యలు కానీ కూల్చివేతలు కానీ చేపట్టే విధంగా హైడ్రాకు ఆదేశాలు ఇవ్వాలని, చట్టబద్ధత కల్పించిన తరువాతే తరువాతనే ఈ కూల్చివేతలు కానీ ఏవైనా సరే జరగాలి అని చెప్పి ఆయన తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ పిటిషన్ని విచారించినటువంటి ధర్మాసనం ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపివేయమంటూ ఆదేశాలు అయితే ఇవ్వలేమని, కానీ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేసింది. దీంతో పాటుగా హైడ్రాకు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది.